హాయ్ హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ శిరీష. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లెర్న్ విత్ శిరీష. ఇలాగైతే మనము ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్న కేవీఎస్ అండ్ ఎన్వీఎస్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. యాక్చువల్‌గా మనకి కేవీఎస్ వాళ్ళు, ఎన్వీఎస్ వాళ్ళు సెపరేట్‌గా అయితే రిక్రూట్‌మెంట్ చేసేవాళ్ళు ఇంతకు ముందు. కానీ ఫస్ట్ టైమ్ వీళ్ళు కేవీఎస్‌ని, ఎన్వీఎస్‌ని కలిపి ఒకే ఎగ్జామ్ లాగా కండక్ట్ చేస్తున్నారు. ఓకే. మనకి ఎవరైతే సీటెట్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇది మంచి అవకాశం అని చెప్పుకోవాలి. సీటెట్ పేపర్ 1 ఎవరికి కండక్ట్ మతలబ్ పాస్ అయిన వాళ్ళకి, సీటెట్ పేపర్ 2 పాస్ అయిన వాళ్ళకి ఎలా ఏంటి డిస్కస్ చేద్దామండి. ఇందులో మనం సిలబస్ ఏంటి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, ఎలిజిబిలిటీ ఏంటి, ఇంకా నెగెటివ్ మార్కింగ్ ఉంటుందని అంటున్నారు కదా! ఇది నిజమేనా? ఓకే. ఇంతవరకైతే టీచింగ్ ఎగ్జామ్స్‌లో నెగెటివ్ మార్కింగ్ అనేది లేదండి. వీళ్ళు ఫస్ట్ టైమ్ తీసుకొచ్చారా అనేది మనం చూద్దాము. ఇంకా మనకి బీఎడ్ చేస్తే దేనికి ఎలిజిబుల్, డీఎడ్ చేస్తే దేనికి ఎలిజిబుల్ అనేది ఇలాంటి పాయింట్స్ అన్ని, అంటే ఈ రిక్రూట్‌మెంట్‌కి సంబంధించిన పాయింట్స్ అన్ని మనం వన్ బై వన్ చెక్ చేద్దాము. అయితే మనం థంబ్‌నెయిల్‌లో చెప్పిన విధంగా కేవీఎస్‌ను 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళకి గుడ్ న్యూస్ అని చెప్పుకున్నాం కదా! థంబ్‌నెయిల్ మీరు ఆ థంబ్‌నెయిల్ చూసుంటారు కదా! సో, దానికి ఏంటంటే రీజను, ఇంతకు ముందు మనకి హిందీ 30 మార్క్స్ ఉండేది కదా! ఇప్పుడు ఏం చేశారంటే దాన్ని మనకి తెలుగు కూడా తీసుకోవచ్చు. అంటే రీజనల్ లాంగ్వేజ్‌ని కూడా తీసుకోవచ్చనమాట. రీజనల్ లాంగ్వేజ్ మనకి ఏ రీజన్ వాళ్ళు, ఇప్పుడు కర్ణాటక కన్నడ తీసుకోవచ్చు. తమిళనాడు వాళ్ళు తమిళ్ తీసుకోవచ్చు. అలాగే ఆంధ్ర, తెలంగాణ వాళ్ళు తెలుగు తీసుకోవచ్చు. అలాగే ఇది గుడ్ న్యూసే కదా! అందుకనే మెన్షన్ చేసాము. తెలుగు రాష్ట్రాల వాళ్ళకి గుడ్ న్యూస్ అని. ఎందుకంటే ఇంతకుముందు హిందీ కంపల్సరీగా తీసుకోవాల్సొచ్చేది. హిందీ మనకు రాదు. సో, నార్త్ స్టేట్ వాళ్ళకి అది చాలా ప్లస్ పాయింట్ అయ్యేది. ఎందుకంటే వాళ్ళకి ఈజీగా ఉంటుంది కాబట్టి. మనకి చాలా కష్టం అనిపించేది. కొంతమందికి అంటే మనం 10థ్ క్లాస్ వరకు చదివుంటాము. కానీ మర్చిపోతాం కదా! అంత ఈజీగా ఏం గుర్తుపెట్టుకోలేము. అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అందులో సందులు, సమాసాలు ఇవన్నీ మళ్ళీ ఎక్కడ గుర్తుపెట్టుకుంటాం అనేది. సో, మనకిప్పుడు ఇంక తెలుగు గూడా మనం తెలుగు చేసుకోవచ్చనేది మనకి మంచి అవకాశమే కదా! ఓకే. అయితే ఇంకొక పాయింట్ కూడా మనము థంబ్‌నెయిల్‌లో పెట్టడం జరిగిందండి. కొత్తగా సీటెట్ రాయబోయే వాళ్ళకి అవకాశం ఉంటుందా? ఈ కేవీఎస్, ఎన్‌వీఎస్ అంటే మనం యాక్చువల్‌గా ప్రీవియస్ వీడియోస్‌లో సీటెట్ గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు సీటెట్ అనేది ఫిబ్రవరి 8కి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారని, సీటెట్‌కి ఆల్రెడీ డేట్స్ అయితే రిలీజ్ అయిపోయాయి. అది దాని మీద కూడా మనం ఒక వీడియో చేసున్నాము. అయితే ఇప్పుడేం చెప్తున్నారు, ఇప్పుడు సీటెట్ రాయబోయే వాళ్ళకి, అంటే ఫ్రెషర్స్‌కి ఎలిజిబిలిటీ ఉందా? అంటే అవకాశం ఏమన్నా ఉంటుందా ఇప్పుడు ఈ కేవీఎస్, ఎన్‌వీఎస్ వాళ్ళకంటే? ఖచ్చితంగా లేదు అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ పాయింట్ వాళ్ళు ఇలా ఇంత పీడీఎఫ్ తీసి మెన్షన్ చేస్తారు కదా! ప్రొవైడ్ చేశారు కదా! మనకి వాళ్ళ వెబ్‌సైట్స్‌లో. సో, 52 పేజెస్ ఉన్నాయండి. దాంట్లో ఎక్కడా కూడా మనకి మెన్షన్ అయితే చేయలేదు. సీటెట్ ఫ్రెషర్స్‌గా రాయబోయే వాళ్ళకి ఉంటుందా అని. దట్ టూ ఒక పాయింట్ మెన్షన్ చేశారు. ఏ ఎగ్జామ్‌కైతే మీరు అప్లై చేస్తున్నారో అది డిసెంబర్ 4 కల్లా మీకు దట్ మీన్స్ డిసెంబర్ 4 వరకు మీకు నోటిఫికేషన్ ఫిల్ చేయడానికి అవకాశం ఇచ్చారు. నవంబర్ 14 నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయింది నిన్న. సో, డిసెంబర్ 4 వరకు మీకు అన్ని అంటే కంప్లీట్ అయ్యి ఉండాలి. లైక్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న వాళ్ళుంటారు. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి ఉండాలి. లేదంటే ఇప్పుడు ఇంటర్మీడియేట్ వాళ్ళు, ఇంటర్మీడియేట్, గ్రాడ్యుయేషన్ కలిపే కదా! తర్వాత బీఎడ్ వాళ్ళుంటారు. డీఎల్ఎడ్ వాళ్ళుంటారు. వాళ్ళు కూడా ఆ కోర్సెస్ కంప్లీట్ అయ్యి ఉండాలి. సీటెట్ పేపర్ 1, సీటెట్ పేపర్ 2 కంప్లీట్ అయ్యి ఉండాలి. ఏదైతే పీఆర్‌టీ, కేవీఎస్, పీఆర్‌టీ రాస్తున్నారో, ఎన్‌వీఎస్, సారీ అండి, ఎన్‌వీఎస్‌లో పీఆర్‌టీ ఉండదు. కేవీఎస్‌లో మాత్రమే ఉంటుంది పీఆర్‌టీ. ఎన్‌వీఎస్‌లో ఓన్లీ మనకి 6థ్ స్టాండర్డ్ నుంచి 12థ్ స్టాండర్డ్ వరకే ఉంటాయి నవోదయ స్కూల్స్‌లో. ఓకే. ఇది చాలా బాగా గుర్తుపెట్టుకోండి మీరు. కేవీఎస్ మాత్రమే మనకి ప్రైమరీ ఉంటుంది. పీఆర్‌టీ అనేది కేవీఎస్‌లోనే ఉంటుంది. ఎన్‌వీఎస్‌లో ఉండదు. ఎన్‌వీఎస్‌లో మనకి 6థ్ స్టాండర్డ్ నుంచి 12థ్ స్టాండర్డ్ వరకు ఉంటుంది. సో, మనకి ఎక్కడైతే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం గదా! ఇప్పుడు సీటెట్ పేపర్ 1 పీఆర్‌టీకని, సీటెట్ పేపర్ 2 టీజీటీ వాళ్ళకని. సో, అది కంపల్సరీగా కంప్లీట్ అయ్యి ఉండాలి. మీరు క్వాలిఫై అయ్యి ఉండాలి. వాళ్ళకి మాత్రమే ఇది మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. సీటెట్ కంప్లీట్ అయిన వాళ్ళకి. ఎంతగానో ఎదురు చూస్తున్నాం కదా! మనకి అది రానే వచ్చేసింది. చూడండి ఇక్కడ కేంద్రీయ విద్యాలయ సంఘటన్ అండ్ నవోదయ విద్యాలయ సమితి. ఈ 2 కలిపి ఫస్ట్ టైమ్ వీళ్ళు కలిపి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారండి. ఏంటి అనేది పాయింట్స్ అనేది మనం చూద్దాము కొన్ని. ఇవన్నీ ఎక్కడెక్కడ రీజనల్ సెంటర్స్ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి గదా! సో, దాని గురించి మనం చదవాల్సిన అవసరం లేదు. మనకేం కావాలి? మనకి ఫస్ట్ అసలు సిలబస్ ఏముంటుంది? దానికి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది? అసలు ఎలిజిబిలిటీ ఏంటి? ఇవి కదా మనం చెక్ చేసుకోవాల్సింది. అయితే నెగెటివ్ మార్కింగ్ ఉంటుందని చెప్పకూడదు. ఖచ్చితంగా వీళ్ళు నెగెటివ్ మార్కింగ్ తీసుకొచ్చారండి. ఇప్పటివరకైతే అసలు టీచింగ్ ఎగ్జామ్స్‌లో మనకి నెగెటివ్ మార్కింగ్ అనేది లేదు. సో, దట్ టూ ఇంకా మనకి ఈ ఎగ్జామ్ అనేది 3 లెవెల్స్‌లో కండక్ట్ చేశారు. అంటే టైర్ 1, టైర్ 2 అండ్ ఇంటర్వ్యూ అనమాట. టైర్ 1 ఏంటి? టైర్ 2 ఏంటి? ఇంటర్వ్యూ ఏంటి అనేది మనం ఖచ్చితంగా చూద్దాము. టైర్ 1 అనే ఎగ్జామ్ ఇంక డీటెయిల్‌గా డిస్కస్ చేసుకుందాము. టైర్ 1 అనేది ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అది ఒక ప్రిలిమ్స్ ఎగ్జామ్ లాగా అయితే వాళ్ళు కండక్ట్ చేస్తున్నారనమాట. అందులో క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే టైర్ 2కి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఓకే. ఎట్లయితే బ్యాంకింగ్స్ మనం చూస్తాం కదా! ప్రిలిమ్స్ అయిపోయిన వాళ్ళకి మెయిన్స్‌లో ఉంటుందనేసి. సో, వాళ్ళు కూడా ఇదే ప్యాటర్న్ ఫాలో అవుతున్నారు. అయితే టైర్ 1లో ఏమేమి సిలబస్ ఉందని మనం ఖచ్చితంగా డిస్కస్ చేద్దాము. అయితే ఇక్కడ చూడండి, కేంద్రీయ విద్యాలయ In Kendriya Vidyalaya Sangathan and Navodaya Vidyalaya Samiti, the candidates are advised to visit only the official websites of the CBSE and KVS and NVS, that is
అంటే వాళ్ళు ఎవరైతే ఎగ్జామ్‌కి రిక్రూట్‌మెంట్‌కి ఎలిజిబుల్లో వాళ్ళు ఖచ్చితంగా ఈ వెబ్‌సైట్స్‌లో ఉన్న ఇన్ఫర్మేషన్ మాత్రమే ఫాలో అవ్వాలి. మీరు ఎక్కడ పడితే వాళ్ళు అది చెప్పారండి, వీళ్ళు ఇది చెప్పారండి, మేము అప్లై చేయొచ్చా? ఇది కాదు. ఒకసారి ఈ వెబ్‌సైట్స్ మీరు ఖచ్చితంగా చూడండి. ఈ పీడీఎఫ్ అనేది మనం టెలిగ్రామ్ ఛానెల్‌లో ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. టెలిగ్రామ్ ఛానెల్ లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఖచ్చితంగా చెక్ చేయండి ఒకసారి. ఓకే. అయితే ఇక్కడ చూడండి ఇంకొక పాయింట్ మెన్షన్ చేస్తారు. ది సెలెక్టెడ్ క్యాండిడేట్స్ మే బి పోస్టెడ్ ఎనీవేర్ ఇన్ ఇండియా ఆన్ ఇనీషియల్ పోస్టింగ్ ఆఫ్ ద సెలక్షన్ అండ్ రిక్వెస్ట్ ఫర్ ద చేంజ్ ఆఫ్ స్టేషన్ ఆర్ రీజియన్ విల్ నాట్ బి ఎంటర్‌టైన్డ్ అండర్ ఎనీ సర్కమ్‌స్టాన్సెస్ whatsoever. Candidates are shortlisted for appointment to the post of the TZT regional language in NVS will be initially posted outside లింగ్విస్టిక్ స్టేట్స్ ఓన్లీ. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నారు అసలు మీరు ఈ కేవీఎస్ ముందుగానే మనం తెలుసుకోవాలి కదా! మెయిన్ పాయింట్స్ ఏంటి అనేది. ఇప్పుడు కేవీఎస్ కానీ, ఎన్‌వీఎస్ కానీ ఎగ్జామ్స్ రాస్తున్నాము అంటే మనకు మన తెలుగు స్టేట్స్‌లోనే పోస్ట్ కావాలి. లేదంటే పక్క స్టేట్ కర్ణాటకలోనే మనకు కావాలంటే అట్లా ఏమి ఉండదు. మీకు ఆ పోస్ట్ ఎక్కడైనా రావచ్చు. మీరు 3 లెవెల్స్ పాస్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూలో కూడా మెరిట్ లిస్ట్‌లో మీకు నేమ్ ఉంది అంటే మీకు ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా మీకు పోస్ట్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఛాన్సెస్ కాదు పక్కాగా అలాగే ఇస్తారు. సో, నాకు ఓన్ స్టేట్‌లోనే కావాలంటే అలా ఏం కుదరదు. సో, దానికి కూడా రెడీ అయ్యి ఎగ్జామ్‌కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. నెక్స్ట్ చూద్దామా? అయితే ఇవి డీటెయిల్ పోస్ట్ అండి. ఏ పోస్ట్ అంటే అంటే కేటగరీ వైస్ అన్నమాట. ఈడబ్ల్యూఎస్ గాని, ఓబీసీ గాని, ఎస్సీ, ఎస్టీ గాని టోటల్ ఎన్ని అనేదన్నమాట. అంటే సపోజ్ మనకి ఇక్కడ మనమైతే థంబ్‌నెయిల్ ఏం చెప్పుకున్నాం పీఆర్‌టీ గురించి, పీజీటీ గురించి డిస్కస్ చేస్తామని చెప్పుకున్నాం కదా! ఇక్కడ అసిస్టెంట్ కమిషనర్, అసిస్టెంట్ ప్రిన్సిపల్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఈ పీడీఎఫ్ మీకు ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ చూడండి పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్, పీజీటీస్, కేవీఎస్‌లో ఇక్కడ చూడండి మెన్షన్ చేశారు ఇక్కడ కేవీఎస్ అనేసి. సో, మనకి ఇది కూడా కొంచెం చూసుకోండి. కేవీఎస్ అని మెన్షన్ చేశారు కదా! సో, నెక్స్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్. ఇదైతే హిందీకి ఎన్ని ఇప్పుడు లాంగ్వేజ్ అనమాట. ఇవన్నీ సో, మెయిన్ సబ్జెక్ట్స్ కూడా ఉన్నాయి చూడండి. హిందీ ఎన్ని ఉన్నాయి? యూఆర్‌కి జనరల్ వాళ్ళకి లేదంటే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఇలా అన్నమాట. మీరు ఒకసారి ఇదైతే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. మ్యాథ్స్‌కని, ఇంగ్లీష్‌కని, ఫిజిక్స్‌కని, కెమిస్ట్రీకని ఓకే. ఇప్పుడు ఏ పోస్ట్‌కి ఎవరు అప్లై చేయాలి ఎలిజిబిలిటీ అనేది మనం కింద చెక్ చేద్దాం ఒకసారి. నెక్స్ట్ అది మనం చూసింది కేవీఎస్ కదా! ఇప్పుడు ఎన్‌వీఎస్ అనమాట. ఎన్‌వీఎస్‌లో ఏ సబ్జెక్ట్స్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది ఇక్కడ చూసాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం మ్యాథ్స్ కనుక చూసుకుంటే జనరల్ 69 ఉంటే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి 16 ఉన్నాయి. ఇంకా ఓబీసీ వాళ్ళకి 40. ఓబీసీలో కూడా మళ్ళీ నాన్ క్రీమీ లేయర్ అని సెపరేట్ ఉంటుందండి. ఆ నాన్ క్రీ అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు దట్ మీన్స్ మనం అప్లై చేసేటప్పుడు మనకు ఒక ఫార్మ్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. అది వాళ్ళ వెబ్‌సైట్స్‌లో ప్రొవైడ్ చేశారు. ఎవరైతే ఓబీసీ ఉంటారో ఓకే. నెక్స్ట్ ఎవరెవరికి ఎన్ని అనేది మీరు ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఇక్కడేంటంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ మీడియం ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ మీకు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటారు కదా! అవన్నమాట ఇవి. నెక్స్ట్ టీజీటీ కేవీలో ఎన్నున్నాయి వేకెన్సీస్, కేవీలో ఏ పోస్ట్‌కి ఎన్నున్నాయనేది ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. చూడండి ఇక్కడ హిందీకి ఎన్నున్నాయి. జనరల్ వాళ్ళకి 8, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1, ఓబీసీ వాళ్ళకి 3 అట్లా అన్నమాట. టీజీటీ హిందీ చాలా తక్కువ ఉన్నట్టున్నాయి కదా! చూద్దాం ఇంగ్లీష్ సపోజ్ మ్యాథ్స్ చూద్దామా? చూడండి మ్యాథ్స్ చాలా ఉన్నాయి. 170 జనరల్ నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ 41 అండ్ ఓబీసీ 111 ఉన్నాయి. సో, మీరొకసారి చెక్ చేసుకోండి. ఓకే. ఇంక ఇవన్నీ మనకి లైబ్రేరియన్స్ అవి గూడా ఉన్నాయి. ఇంకా అవి కేవీకి సంబంధించింది. ఇది ఎన్‌వీఎస్‌కి సంబంధించింది. ఇప్పుడు టీజీటీ మనకి ఎన్‌వీఎస్. అంటే సెపరేట్‌గా వీళ్ళు ఇవ్వడం అనేది జరిగిందండి. పీజీటీ కేవీఎస్‌కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి కాస్ట్ వైస్ అంటే కేటగరీ వైస్. ఎన్‌వీఎస్‌కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి పోస్ట్ వైస్ అండ్ కేటగరీ వైస్. ఓకే. ఇట్లా సేమ్ ఎన్‌వీఎస్ కూడా మనకి టీజీటీకి, పీజీటీకి 2 ఇలాగా సెపరేట్‌గా అయితే మెన్షన్ చేయడం చాలా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అని మనం చెప్పుకోవచ్చు. ఓకే. ఇది చాలా మంచి అవకాశం అని ఓకే. నెక్స్ట్ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్స్ లాంగ్వేజెస్ అన్నమాట. ఇవి ఏ లాంగ్వేజెస్ ఉన్నాయి. ఎన్‌వీఎస్ వాళ్ళకి నవోదయ స్కూల్స్ వాళ్ళకి ఇవి ఏ లాంగ్వేజెస్. నెక్స్ట్ ప్రైమరీ టీచర్స్ చూడండి. ప్రైమరీ టీచర్స్ ఈసారి స్పెషల్ ఎడ్యుకేటర్స్ కూడా మెన్షన్ చేశారు కదా! ఇంతకుముందు స్పెషల్ ఎడ్యుకేషన్ వీళ్ళు తీసుకురాలేదు. బట్ ఇక్కడ స్పెషల్ ఎడ్యుకేషన్ కూడా తీసుకొచ్చారండి. చూడండి జనరల్ వరకు 202 ఉన్నాయి. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ 49, ఓబీసీ 133, ఎస్సీ, ఎస్టీ ఇవి కేవీకి సంబంధించినవండి చూసుకోండి. ఇవి కేవీకి సంబంధించినవి టోటల్‌గా ఇవి. పీఆర్‌టీ స్పెషల్ ఎడ్యుకేషన్‌కి. అయితే ఇక్కడ చూడండి పీఆర్‌టీ జనరల్ పీఆర్‌టీ మనం అందరూ రాసే పీఆర్‌టీ ఉంటుంది కదా! ఎవరి దగ్గరైతే డీఎడ్ ఉంటుందో వాళ్ళు కూడా ఎన్ని పోస్టుల నుంచి ఉంటే జనరల్ ఒక 1089 ఉన్నాయి. ఇప్పుడు ఓబీసీ చూసుకుంటే 724 ఉన్నాయి. ఓకే. చాలా ఉన్నాయి కదా! సో, ఆల్‌మోస్ట్ మనకి 2684 పోస్టులయితే ఇవ్వడం జరిగింది. ఓకే. నెక్స్ట్ నాన్ టీచింగ్ స్టాఫ్స్ అండి. నాన్ టీచింగ్ స్టాఫ్స్ కూడా చూడండి ఇక్కడ టీచింగ్ రిలేటెడ్ కాకుండా ఇక్కడ చూడండి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అని, ఫైనాన్స్ ఆఫీసర్ అని, అసిస్టెంట్ ఆఫీసర్ అని ఒకసారి మీరు మెన్షన్ చేసుకోండి. ఎవరికైనా నాన్ టీచింగ్ స్టాఫ్ గురించి కూడా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మనకి కామెంట్స్ త్రూ తెలియజేయండి. మనం ఒక సెపరేట్ వీడియో అయితే చేద్దాం. ఓకే. ఇవి కూడా నాన్ టీచింగ్ స్టాఫ్సే అన్నమాట. ఇవన్నీ అసిస్టెంట్ కమిషనర్, ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ ఇవన్నీ ఓకే.
ఇవి కేటగిరీస్ చూడండి. ఎస్సీ అంటే షెడ్యూల్డ్ కాస్ట్ అని, షెడ్యూల్డ్ ట్రైబ్ అని ఇక్కడ అబ్రివేషన్స్ కూడా ఇచ్చారు. డీటెయిల్‌గా మీరైతే చూసుకోవచ్చు ఒకసారి. ఓకే. ఎసెన్షియల్ డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ కూడా ఇచ్చారు కదా! ఇక్కడ క్వాలిఫికేషన్ ఏ పోస్ట్‌కి ఏ క్వాలిఫికేషన్స్ కావాలి అనేది కూడా మనం ఒకసారి చెక్ చేద్దాం. మనకి పీఆర్‌టీకి ఏంటి, పీపీటీ సారీ టీజీటీకి ఏంటి, పీజీటీకి అనేది మనం ఒకసారి డీటెయిల్‌గా అయితే చూద్దాము. ఇవి అసిస్టెంట్ కమిషనర్ అండి. ఇవి మన నాన్ టీచింగ్ స్టాఫ్ డిస్కస్ చేయట్లేదు కదా! ఎవరికైనా కావాలంటే కామెంట్స్‌లో మనకు తెలియచేయండి. ఇవన్నీ అవే. ఇది కూడా అసిస్టెంట్ కమిషనర్‌దే. ప్రిన్సిపల్ గురించి. నెక్స్ట్ వైస్ ప్రిన్సిపల్ ఇన్ కేవీఎస్. నెక్స్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్. చూడండి ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ అనమాట. మనకి పీజీటీ కదా పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ అంటే చూద్దామా? పే స్కేల్ కూడా చూసుకోండి. ఇది మనకి లెవెల్ 8 సంబంధించింది ఇది. లెవెల్ 8కి అంటే ఈ వీళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్‌ని లెవెల్ 8 అని, టీజీటీ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్‌ని లెవెల్ 7 అని, పీఆర్‌టీ టీచర్స్‌ని లెవెల్ 7 అని, లెవెల్ 6 అని మెన్షన్ చేశారనమాట. ఇక్కడ ఏజ్ చూసుకోండి నాట్ ఎక్సీడింగ్ 40 ఇయర్స్. 40 ఇయర్స్ అయితే 40 ఇయర్స్ దాటకూడదనమాట. ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అది మన తర్వాత డిస్కస్ చేద్దాం. ఏజ్ ఏంటి ఎంత ఏజ్ అనేది ఉండాలి అంటే మాక్సిమం ఇక్కడ 40 దాటకూడదు అని ఇక్కడ మెన్షన్ చేశారు కదా! ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏంటంటే ఇక్కడ చూడండి ఇంటిగ్రేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంపల్సరీగా ఉండాలి. పీజీ మనకి ఇది తెలిసిందే. బట్ చూద్దాం ఒకసారి. 50% ఉండాలి పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో లేదంటే మాస్టర్ డిగ్రీ ఫ్రమ్ ది రికగ్నైజ్డ్ మాస్టర్ డిగ్రీ ఉన్నా ఓకే అని చెప్తున్నారు. దాంతో పాటుగా అంటే ఇచ్చారంటే దాంతో పాటుగా బీఎడ్ డిగ్రీ ఎన్‌సీటీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ బీఎడ్‌లో 50% కంపల్సరీగా ఉండాలి. లేదా 3 ఇయర్స్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ బీఎడ్, ఎంఎడ్ అండ్ ఎన్‌సీటీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ విత్ అట్‌లీస్ట్ 50 మార్క్స్. దీంట్లో కూడా ఇంటిగ్రేటెడ్ బీఎడ్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు. సో దాంట్లో అయినా సరే 50 మార్క్సే ఉండాలి. బేసిక్‌గా ఓవరాల్‌గా మనం చెప్పుకుంటే పీజీటీకి పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్‌కి ఏముండాలండి? మనకి ఇక్కడ చూడండి ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్స్ ఒకటుండాలి. లేదా మాస్టర్ డిగ్రీ అయినా ఉండొచ్చు. ఇంకా దాంతో పాటుగా బీఎడ్ కంపల్సరీగా ఉండాలనమాట. 50%తో మనకి కంపల్సరీగా 50% అనేది ఉండాలి. ఓకే. నెక్స్ట్ డీటెయిల్ సబ్జెక్ట్స్ ఇన్ మాస్టర్ డిగ్రీ అకార్డింగ్ టు ద పోస్ట్ గ్రాడ్యుయేట్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ సబ్జెక్ట్ ఇప్పుడు పీజీటీలో తీసుకున్నప్పుడు ఏ సబ్జెక్ట్స్ ఎంత ఉండాలనేది వీళ్ళు మెన్షన్ చేశారు. అంటే పీజీటీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పీజీటీ ఇంగ్లీష్ తీసుకున్నారనుకోండి. ఇంగ్లీష్ ప్రొవైడెడ్ ద క్యాండిడేట్స్ హాస్ స్టడీడ్ కన్సర్న్ సబ్జెక్ట్ అట్ గ్రాడ్యుయేషన్ లెవెల్ ఆల్సో. గ్రాడ్యుయేషన్ లెవెల్‌లో కూడా వాళ్ళకి ఒక మెయిన్ సబ్జెక్ట్ ఇంగ్లీష్ అయి ఉండాలి. అలా ప్రతి ఒక్క సబ్జెక్ట్‌కి వీళ్ళు డీటెయిల్‌గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ మనం ఇక్కడ మ్యాథ్స్ చూసుకోండి. పీజీటీ మ్యాథ్స్ అప్లై చేయాలనుకుంటున్నారు ఫర్ ఎగ్జాంపుల్. వాళ్ళకేంటండి ఇన్ కన్సర్న్ సబ్జెక్ట్ ఆర్ ఎనీ స్పెషలైజేషన్ ఇన్ ఎ కన్సర్న్ సబ్జెక్ట్ ప్రొవైడెడ్ ద క్యాండిడేట్స్ హాస్ స్టడీడ్ కన్సర్న్ సబ్జెక్ట్ ఎట్ ద గ్రాడ్యుయేషన్ లెవెల్. గ్రాడ్యుయేషన్ లెవెల్‌కి కూడా వాళ్ళకి మెయిన్ సబ్జెక్ట్ లాగా ఉండాలి. ఇది మనకు తెలిసిందే కానీ వాళ్ళు క్లియర్‌గా మెన్షన్ చేశారనమాట. ఇంకా కింద ఏమి ఇచ్చారు చూడండి డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ ఎక్స్‌పీరియన్స్ యాస్ ఎ టీజీటీ ఇన్ ద రికగ్నైజ్డ్ ఇన్‌స్టిట్యూషన్ ద కన్సర్న్ సబ్జెక్ట్. Experience of working at the school for KVS and in a residential school for NVS and knowledge of the కంప్యూటర్ అప్లికేషన్ ఉండాలని ఎన్వీఎస్ లో కొంచెం వర్క్ చేసి అదే ఎన్వీఎస్ కేవీఎస్ లో వర్క్ చేసి ఆ నాలెడ్జ్ ఉండడం కోసం అన్నమాట. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఏంటండి పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ లోనే మనకి ఇప్పటివరకు సబ్జెక్ట్స్ మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్ ఇవి చూసాం కదా! ఇప్పుడేంటి కంప్యూటర్ సైన్స్ కూడా ఉంటుంది చూడండి. కంప్యూటర్ సైన్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్, మోడర్న్ లాంగ్వేజెస్ అన్నమాట. కంప్యూటర్ సైన్స్‌కి ఏమేమి ఉండాలి ఇక్కడ చూడండి. మీకు ఎంఎస్‌సి కంప్యూటర్ సైన్స్ విత్ ఐటీ, ఎంసీఏ ఫ్రమ్ ద రికగ్నైజ్డ్ ఇన్‌స్టిట్యూషన్స్ విత్ అట్‌లీస్ట్ 50 మార్క్స్ అదైనా ఉండొచ్చు. లేదంటే ఎంఈ ఆర్ ఎంటెక్ అని చేసి ఉండొచ్చు కంప్యూటర్ సైన్స్‌లో. సో వాళ్ళకి కూడా ఇది మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఎంటెక్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి కంప్యూటర్ మెయిన్ సబ్జెక్ట్స్‌గా ఉంటుంది కాబట్టి ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి. ఎక్కడ చూడండి 3 ఇయర్స్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ బీఎడ్ ఆర్ ఎంఎడ్ ఫ్రమ్ ఎన్‌సీటీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. 3 ఇయర్స్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ బీఎడ్ కాకపోతే దాంట్లో కూడా మనకి కంప్యూటర్ సైన్స్ మెయిన్ సబ్జెక్ట్‌గా ఉండాలి. బట్ 50% కూడా ఉండాలి. నెక్స్ట్ పీజీటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ చెక్ చేసుకోండి ఒకసారి. మోడర్న్ ఇండియన్ లాంగ్వేజ్‌లో కూడా ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి క్లియర్‌గా మనకి ట్రైన్ గ్రాడ్యుయేట్ టీచర్స్ అనమాట. టీజీటీ వాళ్ళకి ఇక్కడ ఏజ్ చూడండి. ఏజ్ నాట్ ఎక్సీడింగ్ 35 ఇయర్స్. 35 ఇయర్స్ కంటే ఎక్కువగా ఉండకూడదని. ఓకే. పే స్కేల్ చూడండి ఎంత లార్జ్ అమౌంటో. సో మరి చాలా బాగా ఫోకస్ చేయండి. చాలా బాగా ప్రిపేర్ అవ్వండి. ఓకే. ఇక్కడ ఏమేమి ఇచ్చారండి హిందీ, ఇంగ్లీష్, సాంస్క్రిట్ అండ్ థర్డ్ లాంగ్వేజ్. ఇప్పుడు కేవీఎస్‌లో సెపరేట్‌గా, ఎన్‌వీఎస్‌లో సెపరేట్‌గా డీటెయిల్‌గా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. కేవీఎస్‌లో ఫర్ ఎగ్జాంపుల్ ఇవి హిందీ, ఇంగ్లీష్, సాంస్క్రిట్ ఉండాలంటే చూడండి ఏముంది 4 ఇయర్స్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్స్ ఫ్రమ్ ద ఎన్‌సీటీ రికగ్నైజ్డ్ ఇన్‌స్టిట్యూషన్స్ విత్ అట్‌లీస్ట్ 50% మార్క్స్ ఇన్ ద కన్సర్న్ సబ్జెక్ట్స్ యాస్ వెల్ యాస్ ఇన్ ద అగ్రిగేట్ ఇంక్లూడింగ్ బీఎడ్ కాంపోనెంట్ ఆర్ ఇవి ఉండదు లేదంటే ఇవి ఉండాలండి. సపోజ్ మనకి ఏముండాలి యాక్చువల్‌గా అయితే మనకి ట్రైన్ గ్రాడ్యుయేట్ టీచర్స్‌కి ఏముండాలని చెప్పుకున్నాం? బీఎడ్ ఉండాలని చెప్పుకున్నాం కదా! బీఎడ్‌లో కూడా మనం 50% ఉండాలని చెప్పుకున్నాం. సేమ్ ఇక్కడ కూడా బీఎడ్ ఉండాలి. బీఎడ్‌లో కూడా మనకి ఇక్కడ 50% అనేది ఉండాలి. వాళ్ళు మాత్రం ఎలిజిబుల్. దీనితో పాటుగా టీజీటీకి మనకి పేపర్ 2 సీటెడ్ పేపర్ 2 ఎలిజిబుల్ అయి ఉండాలి. ఎవరైతే సీటెడ్ పేపర్ 2 కంప్లీట్ చేసుంటారో, క్వాలిఫై అయ్యి ఉంటారో వాళ్ళు తీసుకుంటారు. మనకి ఇంకొక పాయింట్ ఏంటి గుర్తుపెట్టుకోవాలంటే ఎలాగైతే మనకి ఏపీ టెట్‌లో 20% వెయిటేజ్ తీస్తారో అలా సీటెట్‌లో తీయరు. ఓన్లీ అది ఎలిజిబిలిటీ మార్క్స్ కోసమే. సీటెట్
పేపర్ 1, పేపర్ 2 ఎవరైతే క్వాలిఫై ఉంటారో వాళ్ళు మాత్రమే ఎన్‌విఎస్, కేవీఎస్ ఎగ్జామ్స్‌కి ఎలిజిబుల్. సో, ఇది ఎలిజిబిలిటీ కోసం మాత్రమే ఆ సీటెట్ మార్క్స్ అనేవి ఎక్కడా కూడా యాడ్ చేయడం అనేది జరగదు. సో, మీరు ఓన్లీ జస్ట్ పాస్ అయినా కూడా మీరు అప్లై చేసుకోవడానికి ఎలిజిబులే అన్నమాట. ఓకే. కేవీఎస్‌లో, ఎన్‌విఎస్‌లో మనం చూసాం కదా! ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్‌కి ఏమేమి క్వాలిఫికేషన్స్ ఉండాలి అనేది. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ సబ్జెక్ట్ వైస్ అనమాట. టీజీటీ హిందీ తీసుకున్నారనుకోండి. స్టడీడ్ హిందీ యాస్ అన్ ఎలెక్టివ్ యువర్ మెయిన్ సబ్జెక్ట్ ఇన్ ద అట్‌లీస్ట్ 3 ఇయర్స్ ఆర్ ద 6 సెమెస్టర్స్ ఇన్ గ్రాడ్యుయేషన్, 4 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్స్. మనం చెప్పుకున్నాం కదా! ఏదైనా ఒక సబ్జెక్ట్ మీద మనం చేస్తున్నాము. టీజీటీ మ్యాథ్స్ చేస్తున్నాము. లేదంటే టీజీటీ హిందీ చేస్తున్నాము. తీసుకున్నాము. టీజీటీ ఇంగ్లీష్ తీసుకున్నామంటే వాళ్ళకి మెయిన్ సబ్జెక్ట్‌గా ఉండాలి 3 ఇయర్స్ డిగ్రీ గ్రాడ్యుయేషన్‌లో అనేది వీళ్ళు చెప్పడం అయితే జరిగింది ఇక్కడ. ఇక్కడ చూడండి ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ మ్యాథ్స్, సైన్స్ అండ్ సోషల్ స్టడీస్. మ్యాథ్స్, సైన్స్ అండ్ సోషల్ స్టడీస్ కూడా ఏజ్ అయితే సేమ్ అండి. నాట్ ఎక్సీడింగ్ 35 ఇయర్స్. వీళ్ళకి కూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ మనం క్లియర్‌గా తర్వాత మాట్లాడుకుందాం దాని గురించి. ఇక్కడ చూడండి ఇప్పుడు ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ మ్యాథ్స్ అండ్ సోషల్ స్టడీస్ వాళ్ళకేంటంటే 4 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ. వీళ్ళకి కూడా 4 ఇయర్స్ అంటే 4 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ లేదంటే బీఎడ్ ఏదైనా మనం ఉండొచ్చు. దానిలో కూడా మనకి 50% ఉండాలి. అది ఎన్‌వీఎస్‌కి అయినా సరే, కేవీఎస్‌కి అయినా సరే. ఓకే. ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మ్యాథ్స్ చూసుకుంటే టీజీటీ మ్యాథ్స్ పోస్ట్ వైస్ ఎలెక్టివ్ సబ్జెక్ట్స్ ఇన్ ద కాంబినేషన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ ఏ కాంబినేషన్ తో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ టీజీటీ మ్యాథ్స్ తీసుకున్నామండి. వాళ్ళకి ఏమి ఉండాలి? మ్యాథ్స్ మెయిన్ సబ్జెక్ట్ ఉండాలి. లేదంటే ఫిజిక్స్ అట్లీస్ట్ 1 ఇయర్ ఆర్ 2 ఇయర్స్ సబ్జెక్ట్స్ ఉండాలి. లేదంటే వీటన్నిటిలో చూడండి అవుట్ ఆఫ్ కెమిస్ట్రీ, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ వీటన్నిటిలో ఒక సబ్జెక్ట్ అయితే ఉండాలి. 1 ఇయర్ కానీ లేదంటే 2 సెమిస్టర్స్ లో ఉండాలి. లేదంటే బీఎస్సీ, ఎంఈసీఎస్ వాళ్ళు ఉంటారు కదా! ఎంఈసీఎస్ వాళ్ళకి ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ ఉంటుంది కదా! అలా అన్నమాట. ఓకే. లేదా the candidates who have studied under a choice-based credit system, the above subjects combinations are also apply. Candidates with BSc Honors Physics Chemistry not eligible అండి దీనికి మ్యాథ్స్ కి. ఎవరైతే హానర్స్ చేస్తుంటారో వాళ్ళు. సో మనకి ఒకసారి చెక్ చేయండి. అలాగే సైన్స్ కి ఎస్జిటి కూడా ఇచ్చారు. నెక్స్ట్ డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ అన్నమాట. క్వాలిఫికేషన్స్ మనం ఇప్పుడు చూసాం కదా! ఏ క్వాలిఫికేషన్స్ అనమని. ఇక్కడ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ కంప్యూటర్ సైన్స్ ఇప్పుడు ఎలాగైతే మనకి కంప్యూటర్ సైన్స్ పీజీటీ వాళ్ళకి కంప్యూటర్ సైన్స్, మ్యూజిక్, ఆర్ట్, ఫిజికల్ ఎడ్యుకేషన్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇచ్చారు కదా! వాళ్ళు కూడా ఒకసారి చెక్ చేసి ఉంది. ఇక్కడ టీజీటీ కంప్యూటర్ సైన్స్ చేయాలంటే వీళ్ళకి కూడా సేమ్ అనమాట. కంప్యూటర్స్ అప్లికేషన్స్ అట్‌లీస్ట్ 50 బీసీఏ ఉండాలి 50% లేదా కంప్యూటర్స్ గ్రాడ్యుయేషన్‌లో కంప్యూటర్స్ మెయిన్ సబ్జెక్ట్‌గా ఉండాలి. లేదా ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ 50% వీళ్ళు కూడా 50% ఇచ్చారనమాట. ఇలా ఒకసారి మీరు చెక్ చేయండి. టీజీటీ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ మ్యూజిక్ వాళ్ళకి, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వాళ్ళకి. ఇక్కడ కూడా టీజీటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ అన్నమాట. ఇక్కడ చూడండి మెన్షన్ కూడా చేశారు మనకిక్కడ. చూడండి ఫోర్త్ పాయింట్ ఒకసారి చూడండి. ఇక్కడ మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా ఉండొచ్చు ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో. ఇక్కడ ఎన్‌వీఎస్ సంబంధించింది. ఏ క్వాలిఫికేషన్ ఉండాలి. ఇక్కడ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ కేవీఎస్. కేవీఎస్‌లో ఏ క్వాలిఫికేషన్ ఉండాలి. ఆల్‌మోస్ట్ మనకు సేమ్ గానే ఉంటాయి. ఎందుకంటే టీజీటీ లెవెల్ కాబట్టి. నెక్స్ట్ లైబ్రరీ అన్నమాట. స్పెషల్ ఎడ్యుకేషన్ టీజీటీ. స్పెషల్ ఎడ్యుకేటర్స్ మెన్షన్ చేసామని చెప్పుకున్నది. స్పెషల్ ఎడ్యుకేషన్ కూడా ఏజ్ అనేది 35 దాటకూడదు. ఇక్కడ వీళ్ళ పే స్కేల్ చూడండి. వీళ్ళకి కూడా చాలా ఎక్కువగానే ఉంది. గ్రాడ్యుయేషన్ ఉండాలి. ఎనీ అదర్ రికగ్నైజ్డ్ ఇన్‌స్టిట్యూషన్స్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఉండాలి. అట్‌లీస్ట్ 50% స్పెషల్ ఎడ్యుకేషన్, స్పెషల్ బీఎడ్స్ ఉంటాయి కదా! వాళ్ళకి సంబంధించి ఉండాలి. ఎందుకంటే వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తారు ఏంటనేది వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి. ఓకే. ఇక్కడ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్. మన ప్రతి ఒక్కళ్ళకి కూడా మనకి నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ ఉందని చెప్పుకున్నాం. ఓకే. మనకి ఇప్పటివరకు మనం పీజీటీ, టీజీటీ చూసాం కదా! ఇప్పుడు పీఆర్టీ అన్నమాట. పీఆర్టీలో మ్యూజిక్ ఉందని చెప్పుకున్నాం. మ్యూజిక్ ఎక్స్‌ట్రా యాడ్ చేసినట్టున్నారు. ఓకే. పీజీటీ పీఆర్టీ ప్రైమరీ టీచర్స్ ఉంటారు కదా! ప్రైమరీ మ్యూజిక్ వాళ్ళకి ఏమి అడుగుతున్నారు ఇక్కడ. వాళ్ళు కూడా చూడండి 30 ఇయర్స్ దాటకూడదు. నార్మల్‌గా అయితే మనకి పీఆర్టీ మ్యూజిక్ అనే కాదు. పీఆర్టీ మ్యూజిక్ అని కాదు. పీఆర్టీ వాళ్ళకి ఏజ్ అనేది 30 ఇయర్స్ దాటకూడదు యాక్చువల్‌గా. నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ అనేది కేటగిరీ వైస్ మనమైతే చూసుకుందాం నెక్స్ట్ టైమ్. కానీ ఏజ్ లిమిట్ అనేది ఇక్కడ ఇంత ఏజ్ ఉంటుంది అనేసనమాట. ఓకే. ఇక్కడ చూడండి ఫస్ట్ మనం పీఆర్టీ నార్మల్ లెవెల్ పీఆర్టీని మనం ఏదైతే అప్లై చేస్తామో అది చూద్దాం ఒకసారి మ్యూజిక్ కాకుండా. అప్పర్ ఏజ్ లిమిట్ ఓకే 30 ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ ఏముండాలంటే సీనియర్ సెకండరీ, హైయర్ సెకండరీ ఆర్ ఇంటర్మీడియేట్. మనం ఇంటర్మీడియేట్ +1, +2 ఇంటర్మీడియేట్ అంటాం కదా! వీళ్ళు సీనియర్ సెకండరీ, హైయర్ సెకండరీ అంటారు. సో, అది ఉండాలి 50% మార్క్స్ అండ్ 2 ఇయర్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ బై వాట్ ఎవర్ ద నేమ్ నాన్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. అంటే ఎందుకంటున్నారంటే ఇది 2 ఇయర్స్ డిప్లొమా ఎడ్యుకేషన్ అని దాన్ని కొంతమంది వాళ్ళు డీఎడ్ అని, కొంతమంది డీఎల్ఎడ్ అని, కొంతమంది బీఎల్ఎడ్ అని అట్లా అంటా ఉంటారన్నమాట. సో, దాంట్లో కూడా మనకి 50% మార్క్స్ అయితే ఉండాలి. సో, వాళ్ళు మాత్రమే పీఆర్టీకి ఎలిజిబుల్. అండ్ ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి క్వాలిఫైడ్ ఇన్ ద సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పేపర్ 1 కండక్టెడ్ బై ద సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ద సెకండరీ ఎడ్యుకేషన్. సీబీఎస్ఈ వాళ్ళు కండక్ట్ చేసే సీటెట్ పేపర్ 1కి వాళ్ళు క్వాలిఫై ఉండాలి. వాళ్ళు మాత్రమే పీఆర్టీకి అప్లై చేయగలరు. ఈ పాయింట్ మీరు చూసుకోవాలి. ఓకే.
ఖచ్చితంగా ఉండాలనమాట. వాళ్ళు మాత్రమే ఇప్పుడు సీటెట్ క్వాలిఫై అయిన వాళ్ళకి ఇది మంచి అవకాశం అని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ స్పెషల్ ఎడ్యుకేషన్ కూడా ఉంటుందని చెప్పుకున్నాం కదా! స్పెషల్ ఎడ్యుకేషన్ యాడ్ చేశారని చెప్పుకున్నాం కదా! వాళ్ళు కూడా చూడండి +2 పాస్ విత్ 15 మార్క్స్ అంటే +2 ఇంటర్మీడియేట్ మనకి 50% మార్క్స్ ఉండాలి. ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ వీటన్నిటిలో ఏదైనా సరే అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 ఇయర్ డీఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఎనీ అదర్ కేటగిరీ ఆఫ్ ద డిజబిలిటీ ఏ కేటగిరీ డిజబిలిటీ అయినా సరే డిజబిలిటీకి సంబంధించి స్పెషల్ డీఎడ్ అనేది చేసి ఉండాలి వాళ్ళట. ఆ కింద వాటిలో ఏదైనా సరే వాళ్ళు చేసి ఉండొచ్చనమాట. ఒకసారి ఇవన్నీ మీరు చెక్ చేసుకోండి. స్పెషల్ ఎడ్యుకేటర్‌గా ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో. ఓకే. ఇంకా మీకు ఇంకా క్లియర్‌గా కావాలంటే నాకు కామెంట్స్ త్రూ తెలియచేయండి. నేను ఇంకా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒక్కొక్క పోస్ట్ తీసుకొని అలాగా మీకు ఇంకా డీటెయిల్‌గా కావాలి అంటే, లేదంటే ఈ పీడీఎఫ్ మొత్తాన్ని మనం టెలిగ్రామ్ ఛానెల్‌లో పోస్ట్ చేస్తాము. సో, అక్కడ మాత్రం మీరు ఒకసారి చదువుకోండి. మీకు ఏ పోస్ట్ కావాలో ఆ పోస్ట్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ ఇవన్నీ ఫైనాన్స్ నాన్ టీచింగ్ స్టాఫ్ కదా! ఇవి మనం నెక్స్ట్ ఇంకో వీడియోలో కావాలంటే చెప్పుకుందాము. నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా. మీరు కామెంట్స్‌లో నాకు తెలియచేయండి. జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, లైబ్రేరియన్, ల్యాబ్ అటెండెంట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి మనకి ఇది ఇంపార్టెంట్ పాయింట్ అని చెప్పాను కదా! ఏజ్ రిలాక్సేషన్. ఏజ్ రిలాక్సేషన్ చూడండి. ద క్యాండిడేట్ షుడ్ హావ్ అటైన్డ్ మినిమమ్ 18 ఇయర్స్ ఆఫ్ ద ఏజ్ అంటే 18 ఇయర్స్ దాటిన వాళ్ళు 18 ఇయర్స్ కంపల్సరీ ఉండాలని. వాళ్ళు మాత్రమే అప్లై చేయొచ్చు. అప్లై చేయగలరు. మాక్సిమం రిలాక్సేషన్ ఇన్ ద అప్పర్ ఏజ్ లిమిట్ విల్ బి యాస్ అండర్. అప్పర్ ఏజ్ లిమిట్ అంటే మీకు ఎంత వరకు ఉంటే అప్లై చేసుకోగలరు. కేటగిరీ ఆఫ్ ద పర్సన్స్ ఎక్స్టెండ్ ఆఫ్ ద ఏజ్ రిలాక్సేషన్ ఎంత వరకు ఉంటుందండి? ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టీ ఆర్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళని చూసుకుంటే వాళ్ళకి సపోజ్ మనకి పీజీటీలో 40 ఇయర్స్ ఉంది కదా! కానీ వాళ్ళకి 45 ఇయర్స్ వరకు రాసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ ఉన్నాయి కదా! ఇక్కడ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నాయి కదా! నాన్ క్రీమీ లేయర్ ఉండాలని చెప్పాను. అక్కడ 3 ఇయర్స్ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు పీజీటీలో 40 ఇయర్స్ అంటే వీళ్ళు 43 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. లేదా పీఆర్టీలో 40 ఇయర్స్ సారీ పీఆర్‌వీ‌లు 30 ఇయర్స్ ఉంటే 33 ఇయర్స్ వరకు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాంటిదన్నమాట ఇక్కడ. ఓకే. ఇక్కడ చూడండి అన్నిటిని చూసుకోండి. ఇక్కడ వుమెన్ ఇక్కడ చూడండి వుమెన్ ఆల్ కేటగరీ ఓన్లీ ఫర్ అప్లయింగ్ ఫర్ పీజీటీ, టీజీటీ పోస్ట్ లైబ్రేరియన్, పీఆర్‌టీస్. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. వుమెన్‌కి ఆల్ కేటగరీస్ ఏ కేటగరీకి సంబంధించిన వాళ్ళైనా అంటే ఎవరైనా సరే పీఆర్‌టీ కానీ, పీజీటీ కానీ, టీజీటీ కానీ ఏ పోస్ట్ లైబ్రేరియన్ కానీ ఏ పోస్ట్‌కి అప్లై చేసిన వాళ్ళకైనా 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు పీఆర్‌టీకి సంబంధించి 30 ఇయర్స్ అనుకోండి. 30కి ప్లస్ 10 యాడ్ చేసి 40 ఇయర్స్ వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే పీజీటీ మనకుంది కదా! పీజీటీకి మనకి ఎంతని చెప్పుకున్నాము? 40 ఇయర్స్ అని చెప్పుకున్నాం. 40 ఇయర్స్ అంటే వీళ్ళకి 10 యాడ్ చేసి 50 ఇయర్స్ వరకు వాళ్ళు అప్లై చేసుకోవచ్చనమాట. సో, మనకి అది ఇది చాలా ఇంపార్టెంట్ ఏజ్ ఏజ్ ఎలిజిబిలిటీ అనమాట ఇది. ఒకసారి చూసుకోండి మనకి ఏజ్ ఎంత ఉండాలనేది ఏంటనేది. ప్రతి ఒక్క పోస్ట్‌కి ఇచ్చారండి. ప్రతి ఒక్క పోస్ట్ మీరు ఒకసారి డీటెయిల్‌గా అయితే ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఇక్కడ నోట్ చూడండి. ఇక్కడ ఒకసారి నోట్ కింద ఏమిచ్చారు? The cutoff date of determining various eligibility criteria, qualifications, experience, age limit will be closing date for the submission of the online applications for the candidates in India. That is 4th December 2025. Before applying, applicants must satisfy above their eligibility criteria as on the closing date of the application. ఏమని చెప్తున్నారండి ఇక్కడ మీరు ఏ పోస్ట్‌కైతే మీరు అప్లై చేస్తున్నారో దానికి సంబంధించిన అన్ని అప్లికేషన్స్ ఉన్నాయా మీ దగ్గర? అవన్నీ చెక్ చేసుకొని బిఫోర్ 4థ్ డిసెంబర్ లోపు మీరు చెక్ చేసుకొని ఉండాలి అనేది చెక్ చేసుకొని అప్లికేషన్‌లో మెన్షన్ చేయాలి. ఫార్మ్ ఫిల్ చేసేటప్పుడు మీరు మెన్షన్ చేయాలనేది వీళ్ళు చెప్తున్నారనమాట. సో, మనకి చాలా ఇంపార్టెంట్. అందుకనే మనకి ఎవరైనా ఇప్పుడు మనం సీటెట్ రాసి కూడా కొంతమంది 22లో కొంతమంది 24లో అలా రాసుంటాం కదా! మన దగ్గర మార్క్ షీట్స్ ఉండకపోవచ్చు. అందుకనే వెబ్‌సైట్‌లో డిజిలాకర్‌లో అయితే అవైలబుల్ ఉంటుందని తెలుసు కదా మీ అందరికి. సో, డిజిలాకర్‌లో వెళ్లి సీటెట్ అప్లికేషన్ కూడా అంటే మార్క్ షీట్ కూడా తెచ్చుకోండి. పేపర్ 1 వాళ్ళైతే పేపర్ 1, పేపర్ 2 వాళ్ళైతే పేపర్ 2. అది మాత్రం చాలా ఇంపార్టెంట్ అని మనం చెప్పుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూసాం కదా! ఇక్కడ 4థ్ పాయింట్ అయితే కంప్లీట్ చేసుకున్నాం మనం. నెక్స్ట్ చూద్దాం ఇంకా. ఇక్కడ మళ్ళీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ప్రతి ఒక్కటి వాళ్ళు క్లియర్‌గా మెన్షన్ చేశారు. ప్రతి ఒక్క పాయింట్ కూడా వీళ్ళకి మనం చూడడం అయితే జరుగుతుంది. సెలక్షన్ చూడండి. మోడ్ ఆఫ్ సెలక్షన్ ఏమని చెప్తున్నారు ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా! 2 టైర్స్ ఎగ్జామ్స్ అండ్ ఇంటర్వ్యూ ఫాలోడ్ బై ద ఇంటర్వ్యూ. ఇక్కడ చూడండి దేర్ విల్ బి ఏ 2 టైర్ ఎగ్జామినేషన్ ఫాలోడ్ బై ద ఇంటర్వ్యూ ఫర్ ద ఫాలోయింగ్ క్వెషన్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్. దీన్ని మాత్రం చూసుకోండి ఒకసారి. ద మెరిట్ లిస్ట్ విల్ బి ప్రిపేర్డ్ బై ద గివింగ్ వెయిటేజ్ ఆఫ్ ద 84% అండ్ 15% మార్క్స్ అబ్టైన్డ్ బై ద క్యాండిడేట్స్ ఇన్ టైర్ 2 అండ్ ద ఇంటర్వ్యూస్ రెస్పెక్టివ్‌లీ. 85% మనకి టైర్ 2 నుంచి తీస్తారు. 15% మనకి ఇంటర్వ్యూ నుంచి తీస్తారు. ద ఇంటర్వ్యూ విల్ బి ఫర్ 100 మార్క్స్. అయితే ఫస్ట్ టైర్ 1 కంప్లీట్ చేసి టైర్ 1 మనకి
పాస్ అయిన తర్వాతే కట్ ఆఫ్ వాళ్ళు ఎంత తీసారో తెలియదు కదా మనకి. ఆ కట్ ఆఫ్ మనం రీచ్ అయ్యామో లేదో చెక్ చేసుకొని, మనం టైర్ 1 క్వాలిఫై అయితేనే మాత్రమే ఇది టైర్ 2కెళ్తాం. మనం ముందే చెప్పుకున్నాం కదా! టైర్ 1 అనేది ఒక క్వాలిఫికేషన్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ లాంటిదనమాట. ఇప్పుడు బ్యాంకింగ్స్‌లో ఎలా అయితే ప్రిలిమ్స్ తర్వాత మెయిన్స్ ఉంటుందో, అలాగే కేవీఎస్, ఎన్‌వీఎస్ వాళ్ళు కూడా ఇదొక న్యూ సిస్టమ్ అని మనం చెప్పుకోవచ్చు. ఇది ఏం చేశారంటే ఇప్పుడు టైర్ 1, టైర్ 2 అని 2 టైర్స్ తీసుకొచ్చారనమాట. టైర్ 1లో మనకి ఏం సిలబస్ ఉన్నదో మనం డీటెయిల్‌గా మనం ఇప్పుడైతే డిస్కస్ చేద్దాం. కానీ ఇప్పుడు టైర్ 1 కంప్లీట్ చేసిన వాళ్ళకి మాత్రమే టైర్ 2 ఉంటుంది. టైర్ 1 మనకి పీజీటీ, పీఆర్‌టీ వీళ్ళందరూ ఆల్‌మోస్ట్ ఆల్ కామన్ పేపర్ అన్నమాట. ఇది ఆల్‌మోస్ట్ 300 మార్క్స్ అయితే ఉంటుంది. ఇంటర్వ్యూ 10 మార్క్స్ ఉంటుంది. ఇక్కడ టైర్ 2 మనకి 100 మార్క్స్ ఉంటుంది. చూద్దాం అది డీటెయిల్‌గా ఏ సబ్జెక్ట్స్ అనేది. ఓకే. ఇక్కడ గీత రాసారంటే వాళ్ళకి ఇంటర్వ్యూస్ లేవని ఆఫ్ కోర్స్. ఇక్కడ చూడండి ఇప్పుడు మనకి ఇక్కడ ఉంది. The tier 1 will be preliminary qualifying examination in OMR mode. The test for all the posts except multitasking staff in NVS consisting of the below mentioned components will be of a 2 hours duration without any time limit for each part of the test individually. ఇదొక లక్కే. ఎందుకంటే ఏ పార్ట్‌కి ఎంత టైం అనేది వాళ్ళు మెన్షన్ చేయలేదు. టైమ్ లిమిట్ అనేది ఏం లేదు. సో, 2 అవర్స్ మనం ఆ 2 అవర్స్‌లో ఈ క్వెషన్స్ 300 క్వెషన్స్ మనం సారీ ఈ క్వెషన్స్ అన్నిటిని 100 క్వెషన్స్ ఉంటాయి కదా! 100 క్వెషన్స్ మనము 100 క్వెషన్స్ అంటే ఇక్కడ ఒకసారి మీరు చూసుకోండి. 100 క్వెషన్స్, 100 క్వెషన్స్ 100 ఇంటూ 3 300 మార్క్స్ అన్నమాట. ఒక్కొక్క క్వెషన్ 3 మార్క్స్ అన్నమాట. సో, మనకి ఇక్కడ నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంది. నెగెటివ్ మార్కింగ్ ఎలా కట్ చేస్తారనేది ఒకసారి చెక్ చేద్దాం మనము. చూడండి ఇక్కడ మనకి జనరల్ రీజనింగ్ ఏ టాపిక్స్ నుంచి పార్ట్ 1, పార్ట్ 2 అంటే మొత్తం మనకి 6 పార్ట్స్ ఉన్నాయి. ఇక్కడ సిక్స్త్ పార్ట్ చూసుకోండి ఒకసారి మనకి సిక్స్త్ పార్ట్ ఏదైతే మెన్షన్ చేసామో లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్. ఇక్కడే మనకి చెప్పాల్సింది ఇక్కడ మోడర్న్ లాంగ్వేజ్ ఏమైతే ఉన్నాయి కదా! ఈ లాంగ్వేజ్ మనకి రీజన్ బట్టి మనం అప్లై చేసుకోవచ్చు అని చెప్పుకున్నాం అన్నమాట. ఆ పార్ట్ 4 అనేది దానికి సంబంధించింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం తెలుగు చేసుకుంటే తెలుగులో 10 క్వెషన్స్ ఉంటాయి. ఆ 10 ఇంటూ 3 30 మార్క్స్ ఉంటదన్నమాట. టోటల్ 10 క్వెషన్సే ఉంటాయి. కానీ 30 మార్క్స్ ఒక్కొక్క క్వెషన్ 3 మార్కులు అంటే తెలుగు కూడా మనం చాలా జాగ్రత్తగా చదువుకొని తెలుగు ఈజీగా మనం చేయొచ్చు. ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇంకా పార్ట్ 1లో ఏముంటదండి జనరల్ రీజనింగ్, పార్ట్ 2 న్యూమరికల్ ఎబిలిటీ, పార్ట్ 3 బేసిక్ కంప్యూటర్ లిటరసీ, నెక్స్ట్ పార్ట్ 4 జనరల్ నాలెడ్జ్ 20 మార్క్స్ ఉంటుంది. నెక్స్ట్ పార్ట్ 5 లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్ ఇది ఇంగ్లీష్ ఇది అందరికీ ఉంటుంది. పార్ట్ 6 అనేది ఇది మనం చూస్ చేసుకున్న దాన్ని బట్టి రీజనల్ లాంగ్వేజ్ బట్టి ఉంటుందన్నమాట. అయితే మనకి చూడండి జనరల్ రీజనింగ్ నుంచి ఎన్ని క్వెషన్స్ ఉన్నాయండి? 20 క్వెషన్స్ ఉన్నాయి. 20 క్వెషన్ 20 3 జా 60 మార్క్స్ ఉంటుందన్నమాట. చెప్పుకున్నాం కదా! ఒక్కొక్క క్వెషన్ 3 మార్క్స్ అని అట్లాగా. న్యూమరికల్ ఎబిలిటీ నుంచి 20 క్వెషన్స్ 23 జార్. బేసిక్ కంప్యూటర్ లిటరసీ నుంచి 20 క్వెషన్స్ 20 ఇంటూ 3 మార్క్స్. జనరల్ నాలెడ్జ్ 20 క్వెషన్స్ 20 ఇంటూ 3 మార్క్స్ అట్లా అన్నమాట. మొత్తం టోటల్‌గా మనకి 100 క్వెషన్స్ ఉంటాయి. 100 ఇంటూ 3 300 మార్క్స్ అయితే ఉంటుంది. ఇది 2 అవర్స్‌లో అయితే కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఇండివిడ్యువల్‌గా అయితే టైమ్ లిమిట్ ఏమి లేదు. మొత్తం ఓవరాల్‌గా చూసుకుంటే మనకి 2 అవర్స్ టైమ్ అయితే మనకుంటుంది. ఇది టైర్ 1 అనేది క్వాలిఫైయింగ్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ మాత్రమే. ఓకే. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ మాత్రమే అన్నమాట. ఇది ఇది ఇందులో మార్క్స్ మాత్రం ఏం కన్సిడర్ చేయరు. కట్ ఆఫ్ ఎంత పోతుందో మనం చెప్పలేం కానీ ఇది మనం చెక్ చేసుకుందాం ఒకసారి. దీనికి సిలబస్ అయితే మనం ఒకసారి డీటెయిల్‌గా అయితే ఒకసారి చెక్ చేద్దాం తర్వాత. ఇక్కడ చూడండి టైర్ 2. దేర్ విల్ బి ఏ సెపరేట్ టైర్ 2 ఫర్ ఈచ్ పోస్ట్. ప్రతి ఒక్క పోస్ట్‌కి టైర్ 2 ఉంటుందని చెప్పుకున్నారు. బైలింగ్వల్ ఇన్ హిందీ అండ్ ఇంగ్లీష్‌లో బోత్‌లో ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. హౌవెవర్ ద పోస్ట్ ఆఫ్ ద టీజీటీ మోడర్న్ ఇండియన్ లాంగ్వేజెస్ అండ్ ద టీజీటీ థర్డ్ లాంగ్వేజ్ ద మీడియం ఆఫ్ టెస్ట్ విల్ బి ఇన్ లాంగ్వేజ్ కన్సర్న్డ్. ఏ లాంగ్వేజ్‌లో మనం చూస్ చేసుకున్నాం అదన్నమాట ఇక్కడ. థర్డ్ లాంగ్వేజ్ మెన్షన్ చేశారు. చూద్దాం తర్వాత అన్ని. టైర్ 2లో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ టైర్ 2లో మనకి ఓఎంఆర్ బేస్డ్ గుర్తుపెట్టుకోండి ఈ ఎగ్జామ్ కేవీఎస్, ఎన్‌పీఎస్ మనకి ఇప్పుడు ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామే బబ్లింగ్ సిస్టమ్ అన్నమాట. బబ్లింగ్స్ ముందుగానే 2, 3 పేపర్స్ ఓఎంఆర్ షీట్స్ తెచ్చుకొని బబుల్స్ ఎలా చేయాలి? ఎంత ఎంత టైం 2 అవర్స్‌లో మనం కంప్లీట్ చేయగలుగుతున్నామా? అనేది అది కూడా చెక్ చేసుకోవడం చాలా మంచిదన్నమాట. ఓకే. నెక్స్ట్ ఆబ్జెక్టివ్ టైర్ 2లో మనకి ఆబ్జెక్టివ్ క్వెషన్స్, డిస్క్రిప్టివ్ క్వెషన్స్ ఉన్నాయి కదా! ఆబ్జెక్టివ్ క్వెషన్స్, డిస్క్రిప్టివ్ క్వెషన్స్ మనం ఒకసారి చెక్ చేసుకుంటే 60 మార్క్స్ అయితే ఆబ్జెక్టివ్ క్వెషన్స్ ఉన్నాయి. డిస్క్రిప్టివ్ అయితే 10 మార్క్స్ ఉంది. 10 4 ఆర్ 40 ఒక డిస్క్రిప్టివ్ క్వెషన్ అనేది 10 ఇంటూ 4 40 క్వెషన్స్ 40 మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది. టోటల్ మనకి 100 మార్క్స్ అన్నమాట. ఇక్కడ ఈ క్వెషన్స్ మాత్రం మనకి 60 ఉన్నాయి. ఇక్కడ ఈ మార్క్స్ ఎలా తీస్తున్నారో తెలియలేదు. కానీ ఇది మొత్తం 100 మార్క్స్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి 1/4 మార్క్ అయితే మనకి నెగెటివ్ మార్కింగ్ అయితే ఉండడం జరుగుతుందన్నమాట. ఓకే. 1/4 మార్క్. సో, మనకు నెగెటివ్ మార్కింగ్ గూడా ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా క్వెషన్స్ అటెంప్ట్ చేయడం అయితే జరగాలి. ఎందుకంటే మనం ఇప్పుడు దాంట్లో గాని నెగెటివ్ మార్కింగ్ అన్ని క్వెషన్స్ అటెంప్ట్ చేసామంటే మనం రాసిన క్వెషన్స్ కూడా
నెగెటివ్ మార్కింగ్స్‌లో పోవడానికైతే ఆస్కారం ఉంటుంది కాబట్టి సో, చాలా జాగ్రత్తగా చేయాలి. సో, నెగెటివ్ మార్కింగ్ మనం సిలబస్ కంప్లీట్‌గా డిస్కస్ చేసుకున్నాము. ఎగ్జామ్ ప్యాటర్న్ చేసాము. ఎలిజిబిలిటీ చూసుకున్నాము. నెగెటివ్ మార్కింగ్ కూడా చూసుకున్నాము. ఓకే. ఇప్పుడు మనకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా మనం చెప్పుకున్నాం కదా! అయితే బీఎడ్, డీఎల్ఎడ్ వరకు కూడా చెప్పుకున్నాం కదా! థంబ్‌నెయిల్స్‌లో పెట్టిన ప్రతి ఒక్క పాయింట్ మనము చెక్ చేసుకున్నామండి. ఆల్‌మోస్ట్ మనకి 14,000 ప్లస్ పోస్ట్‌లయితే మనకున్నాయన్నమాట. ఓకే. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నాకు కామెంట్స్‌లో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానెల్.